హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిర్వహించిన సమీక్షకు హాజరైనందుకు ఇద్దరు ఎంఈఓలపై వేటు పడింది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు చేసే నియోజకవర్గ రివ్యూ మీటింగ్కి ప్రభుత్వ అధికారులు ఎలా వెళతారని హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో డీఈఓ చర్యలు తీసుకున్నారు. ఈ సమీక్ష సమావేశానికి సైదాపూర్, శంకరపల్లి, హుజూరాబాద్ ఎంఈఓ కె నరసింహారెడ్డి, అలాగే వేనమంక, జమ్మికుంట, ఇల్లందుకుంట ఎంఈఓ బి శ్రీనివాస్ హాజరయ్యారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్యే సమావేశానికి ఎందుకు హాజరయ్యారంటూ డీఈఓ నోటీసులు ఇచ్చారు. సదరు అధికారులు ఇచ్చిన నోటీసుకు రిప్లై ఇవ్వగా కనుకరించిన డీఈఓ వారిని రిటైన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే విద్యాశాఖ అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయ కక్షతో అధికార పార్టీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరు మండల విద్యాధికారులను బదిలీ చేస్తారా అంటూ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఏంటి కౌశిక్ రెడ్డి నిర్వహించినటువంటి మీటింగ్ కు హాజరయ్యారని విద్యాశాఖ అధికారుల మీద చర్యలు తీసుకున్నారో తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఈ నెల 15న ఇటు హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సిటీ సెంట్రల్ ఫంక్షన్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి సైదాపూర్, శంకరాపట్నం, హుజూరాబాద్ కి సంబంధించిన ఎంఈఓ కె నరసింహారెడ్డి, అలాగే వీరమంక, జమ్మికుంట, ఇల్లంతకుంట ఎంఈఓలు శ్రీనివాసులు హాజరయ్యారు. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న ఆయన తెలిస్తే ఆ సమావేశానికి ఎందుకు హాజరవ్వాలంటూ, ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు హాజరవ్వాలంటూ కూడా ఇటు స్థానిక కాంగ్రెస్ పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫిర్యాదు చేయడంతో మాత్రం ఆ ఇద్దరు ఎంఈఓలను కూడా రిటైన్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు చేసే రివ్యూ మీటింగ్ కు ప్రభుత్వ అధికారులు ఎలా వెళ్తారంటూ కూడా ప్రశ్నించినట్టు కూడా మనకు సమాచారం అందించింది. అయితే రాజకీయ కక్షతోటే ఇద్దరు ఎంఈఓలను బలి తీసుకున్నారని కూడా ఇటు ఉపాధ్యాయ సంఘ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు ఈ 15వ తేదీ నుంచి కూడా మొదటిసారిగా హుజూరాబాద్ లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న ప్రణవ్ బాబు ఇటు డీఈఓ కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఫిర్యాదులో సంబంధిత అధికారులకు మాత్రం నోటీసులు జారీ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ నోటీసులు జారీ చేసిన అనంతరం మాత్రం ఈ ఇద్దరి ఎంఈఓ విద్యాశాఖ అధికారులను మాత్రం పూర్తి స్థాయిలో ఎంఈఓలను రిటైన్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. రాజకీయ కక్షలతోటి ఇలా ప్రభుత్వ ఉద్యోగులను బలి చేయడం సరికాదంటూ కూడా ఉపాధ్యాయ సంఘ నేతలు కూడా విద్యాశాఖ అధికారుల తీరుపై మాత్రం మండిపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు స్థానికంగా నియోజకవర్గంలో ఏవి ఎమ్మెల్యేల రివ్యూ మీటింగ్లకు కానీ దేనికి కానీ హాజరయ్యే అధికారులు ప్రతి సంబంధిత అధికారులు కూడా వెళ్ళొద్దంటే ఏ విధంగా అంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఉన్న పాడి కౌశిక్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీ మధ్య గత కొన్ని రోజులుగా మాత్రం కోల్డ్ వార్ నడుస్తుందన్నట్టు తెలుస్తుంది. ఇటీవల చూసాము. అది అయితే ఎక్కడైనా అంటే ఎమ్మెల్యే నిర్వహించేటటువంటి సమీక్షలకు అధికారులు హాజరు కాకూడదు అనేటటువంటి ఒక రూల్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఆయన కూడా స్థానిక ఎమ్మెల్యే కదా, ఖచ్చితంగా కూడా అధికారులను ప్రశ్నించే హక్కు, వాళ్ళతో పని చేయించే హక్కు అదంతా కూడా ఉంటుంది కదా. ఎందుకు వారి మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది అనుకోవాలి? శివ, అయితే గత ప్రభుత్వాలు అయితే మొదటి నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఆ స్థానిక ఎమ్మెల్యే ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ ఎమ్మెల్యే స్థానిక అధికారులతో చర్చించి ఇటు స్థానిక నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఇటు విద్యా సంస్థల విద్యార్థుల అభివృద్ధి కూడా కృషి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే ఆ ఎమ్మెల్యే నియోజకవర్గం పరిధిలోని ఉద్యోగస్తులు కావచ్చు, ఏ విధమైన అధికారులు కావచ్చు, వారిపై మాత్రం ఆ ఎమ్మెల్యే రివ్యూ చేసి పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ రాజకీయ పరిణామాల దృష్ట్యా మాత్రం రాజకీయంగా మాత్రం ఈ వైరాగ్యం ఉన్న చోట మాత్రం స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్న అధికార పార్టీకి సంబంధించిన ఏ ఎమ్మెల్యే ఉంటే లేకపోతే ఎమ్మెల్యే లేకున్నప్పటికీ కూడా ఆ స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జినే ఆధిపత్యం అనేది కొనసాగుతుంది. రాజకీయాల కోసం మాత్రం
ఈ నియోజకవర్గ అభివృద్ధులతో పోకుండా ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నా ఎమ్మెల్యేది కూడా పవర్ నడవకుండా రివ్యూ చేయకుండా కూడా అడ్డుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే దాదాపు రాజకీయ పరిణామాల దృష్ట్యా మాత్రం అధికార పార్టీకి ఎవరైతే ఉంటారో ఎవరైతే మద్దతు ఉంటారో ఆ నాయకులదే. అలాగే గతంలో కూడా పలువురు అధికారులు ఈ రకంగా ఇబ్బంది పడినట్టు తెలుస్తుంది. ఏంటి అధికార విపక్ష పార్టీల మధ్య ఈ రాజకీయాల మధ్య ప్రభుత్వ అధికారులు నలిగిపోతున్నారు అనుకోవాలా? శివ, అయితే ఇటీవలే మనం చూసాము హుజరాబాద్ నియోజకవర్గంలోనే గతంలో ఒక 2-3 నెలల క్రితం కూడా గతంలో ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధించి ఆడియో తహసీల్దార్ కు మాట్లాడిన ఆడియో కూడా కలకలం చేసింది. అప్పుడు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక ఆర్డీఓ పై సిఎస్ కు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. అయితే దాదాపు స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ఈ రకంగా రాజకీయ ఒత్తిళ్లకు పాల్పడుతున్నట్టు తెలిసింది. అయితే ఇక అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాత్రం పూర్తి స్థాయిలో నేతలు మాత్రం బలైతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపు హైదరాబాద్ నియోజకవర్గంలోనే వరుస ఘటాలు జరగడంతో మాత్రం ఇటీవల సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వద్దట్టు కూడా హుకుం జారీ చేసిన పరిస్థితి ఉంది. స్థానిక నేతలు కూడా స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కాకుండా కాంగ్రెస్ నేతల చేతనే పంపించాలని కూడా హుకుం జారీ చేశారు. అప్పటి నుంచి కూడా దాదాపు హుజరాబాద్ ఎమ్మెల్యేలో ఏ ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమం అయినా ఎమ్మెల్యేకు తెలియద్దంటూ కూడా అతనితోటి ఓపెన్ చేయొద్దంటూ కూడా చెప్పినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ఈ మధ్యలో ఇటు అధికార ప్రతిపక్షాల నేతల మధ్య మాత్రం ఇటు రాజకీయ ఒత్తిళ్లతో మాత్రం ఉద్యోగస్తులు బలవుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా ఎవరైనా అధికార పార్టీ అయినప్పటికీ కూడా ఇటు స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నట్టు కూడా ఇతరులు పిలిస్తే వెళ్ళడమా వాళ్ళు చెప్పింది వినడమా అంటూ కూడా సందిగ్ధంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ రోజు జరిగిన ఘటనలో కూడా పూర్తి స్థాయిలో విద్యాశాఖ అధికారులు మాత్రం సంబంధిత ప్రభుత్వంపై మాత్రం మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఇటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న పిలిస్తే పోకపోవడం ఏంటంటూ కూడా వెళ్ళకపోతే అతను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీటింగ్ స్థానిక ఎమ్మెల్యే పిలిచిన రివ్యూ మీటింగ్ కూడా రాలేదా అంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే మండిపడుతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్యలో పూర్తి స్థాయిలో మాత్రం ఇటు అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఉద్యోగస్తులను బలి తీసుకోవడం ఏంటంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా కొనసాగితే మేము ఉద్యోగాలు చేసే పరిస్థితి కూడా లేదా అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కలుస్తుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుందని చెప్పేసి మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఉద్యోగస్తులను రిటర్న్ చేయకుండా యథావిధిగా కొనసాగించాలని కూడా ఇటు ఉపాధ్యాయ సంఘ నేతలు మాత్రం